ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. జర్నలిస్టు మిత్రులారా, మీ పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను క్లిప్పింగ్ రూపంలో మాకు పంపించండి. తప్పకుండా ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రతిరోజు తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు: బీహార్లో ఎన్డీఏ కూటమిదే విజయం, ప్రధాని నరేంద్ర మోడీ. అభివృద్ధిపై చర్చిద్దాం, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. మనం ముందుగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో వేడెక్కుతా ఉంది. జూబ్లీస్ ఎన్నికలు తీవ్ర స్థాయిలో ప్రచారం కొనసాగుతూ ఉంది. అంటే పోలింగ్ తేదీ కూడా దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ప్రతిరోజు ప్రచారం చేయడము, అక్కడ అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి రోడ్ షోలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒక పక్క కేటీఆర్ అక్కడే మకాం వేసి జూబ్లీస్లో పూర్తి స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని అక్కడే దింపి ప్రజలతోటి మమేకమయ్యే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర నాయకత్వం అంతా కూడా అక్కడే ఉండి బీజేపీ పార్టీ గెలుపు కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు అక్కడ ఎవరికి పట్టం కడతారు, మరి ఎవరికి ఓటు వేసి గెలిపిస్తారనేది రానున్న రోజుల్లో తేట తెల్లం కానుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యలు పక్కన వేయినాయి, ప్రజా సమస్యలు పక్కన వేయినాయి. ఏది ఏమైనా ఏ సమస్య పరిష్కారం కావాలన్నా జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాతనే అన్నట్టుగా ఇప్పుడు వ్యవహార శైలి ఉంది. మరి ఒక పక్క మరి ఈ వార్తలను మనం నిజంగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందా అంటే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. మరి నిజంగా అది సాధ్యం అవుతుందా, ఎందుకు విలీనం అవుతుంది అనేది మరి సీఎం రేవంత్ రెడ్డి దాని గురించి పూర్తి స్థాయిలో చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. మరి ఇక్కడ మరొక ప్రముఖమైన వార్త: కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ ఉన్నారు. అభివృద్ధిపై పదే పదే అభివృద్ధి చేసినామని కాంగ్రెస్ గొప్పగా చెప్తా ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయింది, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏ మాటలు ఇచ్చిందో, ఏ హామీలు ఇచ్చిందో ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని కేటీఆర్ పదే పదే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ఎక్కడ లేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు అనేది కేటీఆర్ పదే పదే ఆరోపణలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫెయిల్ అవుతూ ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి దీనిపై చర్చిద్దాం అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసరడం జరిగింది. మరి ఈ సవాల్కు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారా? మరి నిజంగా ఇది సాధ్యమవుతుందా? ఇది సవాళ్లకు మాత్రమే పరిమితం అవుతాయి. వాస్తవమే కదా, మీరు వారి మీద సవాల్ విసరడము, వారు మీ మీద సవాల్ విసరడము అంతవరకే. కానీ నిజంగా మీరు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి నిజంగా మాట కట్టుబడి ఉండి ఆ చర్చలకు మీరు కొనసాగిస్తారా? ప్రజల సమస్యలపై చర్చిస్తారా? ప్రజా అభివృద్ధిపై మీకు నిజంగా ప్రేమ ఉంటే వ్యక్తిగత ఆరోపణలేంది, ప్రజా సమస్యలపై నిలదీయండి, ప్రజా సమస్యలపై కొట్లాడండి, ప్రజా సమస్యలపై ఫైట్ చేయండి. అనేక సమస్యలు ఉన్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో. రైతులు అరగోస పడుతూ ఉన్నారు, కళ్ళాలలో ఇంకా వడ్ల పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక పక్క వాతావరణం సహకరిస్తలేదు రైతులకు, మరోపక్క విద్యార్థుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, ఫీజు రిమర్స్మెంట్ పెండింగ్లో ఉంది, కాలేజీలు మూతపడుతూ ఉన్నాయి, కాలేజీలు ప్రైవేటు కళాశాలలు మేము రన్ చేయం బాబు, మాతో కావట్లేదని వాళ్ళు చేతులు ఎత్తేసే పరిస్థితి నెలకొన్నది. అసలు విద్యార్థుల భవిష్యత్తు ఏంటిది? ఉద్యోగస్తుల కోసం, నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక సమస్యలు ఉన్నాయి కదా, ప్రజా సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు అట్లే ఉన్నాయి. ఒక పక్క మరి ఈ బీసీ రిజర్వేషన్ లొల్లి ఎటువైంది, బీసీ రిజర్వేషన్ పంచాయతీ ఏమైంది? వీటిపై మాట్లాడరు. ఏమైనా రాజకీయాలు, పార్టీలు, మీరు మాకు ఓటేయాలి, మాకు మీరు ఓటేయాలి, మేము గెలవాలి, మీరు ఓడిపోవాలి, మిమ్మల్ని ఓడగొట్టి మేము గెలవాలి, మాకు సీట్లు కావాలి, అంతే తప్ప నిజంగా ప్రజా సమస్యలు ఎక్కడ అసలు ఎవరు పట్టించుకున్న పాపన పోవట్లేదు. అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కార్యకర్తలది అంటారు. కార్యకర్తలకు ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్తారు. కార్యకర్తల
వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలను తీర్చుకునే నాయకులు ఉన్నారా ఈ రాష్ట్రంలో వాస్తవంగా? నిజం చెప్పండి ఒకసారి. మీ గుండె మీద మీరే చేతేసుకొని చెప్పండి. మీకోసం మీ జెండాలు మోసినటువంటి కార్యకర్తలు, ఈ పార్టీలు గెలవాలంటే అసలు మీరు గెలవాలంటే, మీరు ఒక ఎమ్మెల్యే కావాలంటే మీ కార్యకర్తలు పనిచేయందే మీరు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. పాపం కార్యకర్తలు పార్టీల జెండాలు మోసి మిమ్మల్ని భుజాన ఎత్తుకొని మిమ్మల్ని గెలిపిస్తే, మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళ బాధలు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. అనేక సమస్యలు పెండింగ్‌లో ఉంటున్నాయి గదా! మరొక పూట తింటున్నారా? వాళ్ళ వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళ రాజకీయ పరిస్థితి ఎట్లా ఉందనేది కనీసం ఆలోచన చేస్తా ఉన్నారా నాయకులు? స్థానిక ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో కష్టపడే కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి, డబ్బు లేని కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి, రూ. 10 ఖర్చు పెట్టుకొని మీరు తిరిగి గెలిపించుకునే పరిస్థితి ఈ రోజుల్లో ఉందా? మీ రాజకీయ పార్టీలకు, మీ నాయకత్వాలకు ఉందా? అది లేదు. అంటే ఒక ఎంపీటీసీ టికెట్ కావాలి, ఒక జడ్పీటీసీ టికెట్ కావాలి, ఒక కౌన్సిలరు, కార్పొరేటర్ టికెట్ అడిగితే కార్యకర్త వచ్చి అడిగితే "నువ్వు ఎన్ని డబ్బులు పెడుతున్నావు? డబ్బులున్నాయా? ఎన్ని లక్షలు పెడతావు?" అని ముందే అడుగుతా ఉన్నారు గదా! ఇది వాస్తవమే గదా! నిజమా కాదా చెప్పండి? మరి మీకోసము మీరు గెలిపించి మీరు సీట్‌లో కూర్చోవడానికి కార్యకర్తలకు అప్పుడు డబ్బులే ఉందా? లేదా? అని అడుగుతారా? అప్పుడు మరి ఉంటదా? డబ్బు లేనోడే గదా! నిజమైన ప్రేమగా, నిజమైన అభిమానం కొద్దీ పనిచేసేది, మిమ్మల్ని గెలిపించేది కార్యకర్తలే గదా! మరి అలాంటి కార్యకర్తలకు ఇవాళ మీరు అవకాశాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది గదా! మీరు ఒక రూ. 10 ఖర్చు పెట్టుకొని టికెట్ ఇవ్వండి, గెలిపియండి. ఓ 4 రోజులు ఆ గ్రామాలలో తిరగండి. నా అభ్యర్థికి ఓటేయండి అని తిరగండి. అంటే డబ్బులున్నోళ్ళకి టికెట్లు ఇస్తే రేపు మీ పరిస్థితి ఏమైతదో ఒక్కసారి ఆలోచించుకోండి. మరి మీకంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ముందుకొచ్చే నాయకులకు, అప్పుడు ఎమ్మెల్యేలకు, మరి కార్యకర్తలకు అటే సపోర్ట్ చేస్తే మీ పరిస్థితి ఏంది? ఒక్కసారి ఆలోచించుకోండి గదా! ఈ వ్యవస్థ మారాలంటే ఎవరు? మీరే గదా! మీ నాయకత్వాలే గదా! మీ పార్టీలే గదా! ముందుకొచ్చి మేము బరాబరే ఈ డబ్బు లేని కార్యకర్తకు టికెట్ ఇచ్చినాం. ఒక ఎంపీటీసీ టికెట్ ఇచ్చినాం. ఒక జడ్పీటీసీ టికెట్ ఇచ్చినాం. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేసినాం. ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చినాం అని మీరు గర్వంగా చెప్పుకోండి గదా! మీకే మంచి అదైతది గదా ప్రజలలో. ఎప్పుడు ఏమైనా మూటలు, ముల్లలు ఉన్నోళ్ళకు టికెట్లు ఇస్తే వాడు రేపు గెలిచిన తర్వాత అమ్ముడు పోవడానికి గ్యారంటీ ఏముంది? ఈ పార్టీ జెండా పట్టుకొని ఉంటారా? అంతే గదా! మీరు నీతిగా లేనప్పుడు వాళ్ళు నీతిగా ఉండాలని మీరెట్లా రూల్ పెడతారు? పార్టీ మారొద్దని. ఇప్పుడు డబ్బులిచ్చి టికెట్లు తెచ్చుకున్నోళ్ళు, డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన క్యాండిడేట్‌లు వాళ్ళకి అవకాశాలొస్తే వాళ్ళకు ఆర్థిక లాభాలు, రాజకీయ లాభాలు అవుతున్నాయంటే పార్టీలు ఎందుకు మారరు వాళ్ళు? బరాబరే మారుతున్నారు. రేపు భవిష్యత్తులో జరగబోయేది అదే గదా! ఈ వ్యవస్థను మార్చాలి. మీరు ఈ వ్యవస్థను మార్చాలంటే పార్టీలే మారాలి గదా! మీరు పార్టీలు మారి కష్టపడ్డ కార్యకర్త టికెట్ ఇవ్వండి. ఎందుకు పార్టీ మారుతారు ఆయన? మారడు. ఎందుకంటే నేను డబ్బు లేకుండా నా పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, అవకాశం ఇచ్చిందని ఒక నిబద్ధతతోటి, నీతితోటి, ధర్మంతోటి పార్టీని పట్టుకొని అదే కొనసాగుతారు. ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ ఓడితే, గెలిస్తే ఏమైతుంది? అధికారంలో ఉన్న పార్టీ అధికారం కోల్పోతదా? లేకపోతే అధికారంలో లేనటువంటి పార్టీ అధికారంలోకి వస్తదా? అదేం జరగదు గదా! అద్భుతాలేం జరగవు గదా! కష్టపడే కార్యకర్తలు టికెట్లు ఇవ్వండి. ఓ నాయకులారా, ఓ రాజకీయ పార్టీలారా, మిమ్మల్ని నమ్ముకొని జెండాలు మోసి కష్టపడి చాలామంది కుటుంబాలు బజార్‌లో పడ్డాయి, రోడ్డు మీద పడ్డాయి, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా అప్పుల పాలైన ఉన్నారు. కుటుంబ వ్యవస్థలు ఘోరమైన పరిస్థితి అయిన కార్యకర్తలు చాలా దయనీయమైన పరిస్థితి ఉంది ఇప్పటికి గూడా. వాళ్ళని ఆదుకోండి గదా! వాళ్ళ ఆర్థికంగా, రాజకీయంగా ఆదుకోండి, అవకాశాలు ఇవ్వండి. మరి మీరు కాకపోతే ఎవరు ఇవ్వాలి వాళ్ళ పరిస్థితి? మీకోసం వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేసుకున్నారు.